ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే బీఆర్ఎస్ విమర్శలు తగ్గవన్నారు జగ్గారెడ్డి. చెప్పిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు గతంలో ఎందుకు వేయలేదన్నారు జగ్గారెడ్డి. ఈ 8 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల కంటే ముందు 2 లక్షల ఒకే కిస్తీ రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంటే కదా, ఇది నిజమే కదా. మహిళలు ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో ఈ రాష్ట్ర మొత్తంలో ఎక్కడ మహిళలు తిరిగినా ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నారు. ఈ రెండు ఎట్ ఏ టైం. ఇక దానికి తోడు గ్యాస్ సిలిండర్ ప్రాసెస్ ఆల్రెడీ 500 గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే 200 యూనిట్ కరెంట్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ మినిస్టర్స్ ఒక నిర్ణయం ఏం చేశారు, హైదరాబాదు అనేది ఒక జంట నగరము, హైదరాబాదు భాగ్యనగరము, హైదరాబాదు మూసీ నది ప్రక్షాళన, దానికి బడ్జెట్ లో డబ్బులు కేటాయించారు. ఆ మూసీ నదిని ఆ మురికి యొక్క వ్యవస్థ నుంచి పక్కకు చెయ్యాలి అని ఒక ప్రాధాన్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అది. అంటే దాని మీద విమర్శలు బీజేపీ, బీఆర్ఎస్. అంటే మూసీ నది ప్రక్షాళన అవినీతి డబ్బుల కోసమే అంట.